మనసులో ఉద్దేశాలు దాచుకుని ఆ ఇంట్లో పరిస్థితి ఇంత అధ్వానంగా తయారైంది. అదే మనింట్లో మళ్ళీ జరగకూడదు, జరగనివ్వను కూడా. అసలు నీ బాధ దేనికి? నేను మీ నాన్నని మందలించలేదనా, లేక వాడు తప్పు చేశాడనా? చేసిన తప్పుని సమర్థించుకుంటున్నాడని, అందుకు మీరందరూ తలలూపుతున్నారని. తప్పు చెయ్యడన్న నమ్మకం ఉన్నప్పుడు తల ఊపడం తప్పు కాదుగా. ఆయన చేసింది తప్పు కానప్పుడు నేను చేస్తున్నది తప్పు కాదు. తప్పు మాత్రమే కాదే, నాశనం కూడా చేస్తున్నావు. నీ నిర్ణయం వల్ల మన కుటుంబ పరువు ప్రతిష్ట రోటికెక్కుతుంది. సమాజం ముందు మనమంతా రెండుగా చీలిపోవాల్సి వస్తుంది. నువ్వు ఇంతగా చెప్తున్న పరువు ఇంకా ఎక్కడ మిగిలింది నానమ్మా? ఆ మల్లిక మనింట్లో అడుగు పెట్టిన మరుక్షణం మన పరువు మర్యాద బయటికి అడుగు పెట్టాయి. ఆవిడ్ని ఆయన అమ్మ స్థానంలో పరిచయం చేసినప్పుడే మనం చీలిపోయాం. కాకపోతే ఇప్పుడు బయటపడుతున్నాం అంతే. అందుకని సమాజానికి న్యాయం చేశాను మీదే కేసు పెడతావా? నానమ్మా, ఆయన న్యాయమూర్తిగా ప్రవర్తిస్తే నోరు మెదిపేదాన్నే కాదు, నాన్నగా ప్రవర్తిస్తే కూతురిగా అడ్డొచ్చేదాన్ని కాదు. కాని ఆయన మగాడిలా ప్రవర్తించాడు. అందులోనూ పచ్చి స్వార్థపరుడుగా. అందుకే ఎదురు తిరుగుతున్నాను. ఇప్పుడు ఆయన సమాధానం చెప్పకుండా ఉండలేడు. తన వైఖరి బయట పెట్టాలి. మేమా ఆవిడా? ఎవరి కోసం ఎవరిని వదులుకుంటాడో తేల్చాలి. మాకైన తండ్రిగా మిగులుతాడో, ఆ మల్లికకి మొగుడుగా మిగులుతాడో తేల్చి తీరాలి. పిచ్చివాగుడు వాక్కు. వాడు మీకోసమే బతుకుతున్నాడే, దానికి సాక్ష్యం మీరంతా ఇంత పెద్దవాళ్ళు అవ్వటమే. అదంతా మర్చిపోయి వాడికి ఎదురు తిరుగుతారా? అదే విషయం ఆయన నోటి నుంచి వినడానికి, ప్రపంచానికి చెప్పడానికి ఇదొక అవకాశం నానమ్మా. నువ్వు చెప్పిందే నిజమైతే ఆయన మీద ఉన్న నిందలు కూడా మాసిపోతాయి. అంటే నీ నిర్ణయాన్ని మార్చుకోవా? క్షణానికోసారి మార్చుకునేదాన్ని నిర్ణయం అనరు నానమ్మా. సుందరమూర్తి, నీ కోడలికి చెప్పి పెట్టు, ప్రపంచంలో ఏ తల్లిదండ్రులకైనా తన బిడ్డల తర్వాతే ఎవరైనా. అందుకు నా బిడ్డ మినహాయింపు కాదు. అవును, మా నాన్నకి మా మీద ప్రేమ లేదు. నిజంగా అంత ప్రేమే ఉంటే పల్లవి శాలినిల పెళ్లి చేయమను. నానమ్మా, నీ కొడుకు మీద ప్రేమతో
నువ్వు ఇంత దూరం వచ్చావు. ఆ ప్రేమ మా నాన్నకి మా మీద లేదు. ఆ విషయమే నేను ఆయనకి తెలియజేయాలనుకుంటున్నాను. అందుకే నానమ్మా, అందుకే నేను ఇలా చేస్తున్నాను. ఈ విషయంలో ఎవరు ఏం చెప్పినా, ఎవరు ఏమనుకున్నా నా నిర్ణయం మారదు. అమ్మా, రాక వచ్చారు. ఫోన్ చేసి వెళ్ళండి. కడుపు నిండిపోయింది. ప్రార్థన, ప్రార్థన, ఇంకెంతమంది రావాలి? ఎంత నిన్ను బతిమలాడి స్థాయికి దిగజారాలి? నా గడప తొక్కడం, దిగజారడం అనుకునే వాళ్ళని రావద్దను. నేనేమీ వాళ్ళని రమ్మన్లేదే. ప్రార్థన, నీది ఆత్మాభిమానం, అహంకారం నాకు అర్థం కావట్లేదు. అంత టావడొచ్చి నిన్ను అడిగినా నీ మనసు మారదా? కిషోర్, నేను చేసేది తప్పైతే ఇకనైనా మారవా అని అడగడంలో అర్థం ఉంది. నీది అహంకారం కూడా కాదు, మూర్ఖత్వం. ప్రార్థన, చివరిసారిగా అడుగుతున్నాను, నీ ప్రయత్నం మానుకుంటావా లేదా? ఐఎమ్ సారీ కిషోర్. నిజం అనిపిస్తే ఎవరి మాట వినద్దని, నిజాయితీ విషయంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా తగ్గద్దని నువ్వు, నాన్న ఇద్దరూ చెప్పారు. ఇప్పుడు నాన్నే కాదు, నువ్వు చెప్పినా నేను విన్ను. గ్రేట్ ప్రార్థన. ఇన్నాళ్ళు నువ్వు చెప్పినవన్నీ చేస్తూనే వచ్చాను. నీ భర్తగా
మొదటిసారి అడుగుతున్నాను, ఈ ఒక్క పని చేయొద్దని. ప్లీజ్, నువ్విలా చేస్తే నీ కుటుంబం మొత్తం రోడ్డును పడుతుంది. రేపు కోర్టులో మనకు మనమే వాద ప్రతివాదుల్లో కలుసుకుంటాం. అది నీకు ఇష్టమైతే చేయి. ఇష్టం లేదు కిషోర్, అణు మాత్రం కూడా ఇష్టం లేదు. అయినా వదలను. నీకు పిచ్చి పట్టింది. నీకు తండ్రి, తల్లి, పిల్లలు వీళ్ళెవ్వరు అక్కర్లేదు. నీ అహం చల్లబడితే చాలు. నీకెవ్వరు అక్కర్లేదు. చూడు ప్రార్థన, పోగొట్టుకుంటున్నావు బంధాన్ని, అనుబంధాన్ని, ఆప్యాయతని, అనురాగాన్ని, ఆఖరికి నీ కన్నీరు తుడిచే చేతును కూడా పోగొట్టుకుంటున్నావు. నువ్వు నన్నో మీ నాన్నో కాదు, నీకు నువ్వే పోగొట్టుకుంటున్నావు. అసలింతమంది కాదని నువ్వు సాధించేదేంటి? నువ్వేం సాధిస్తావు? ప్రేమని, నిస్వార్థమైన ప్రేమని. అదెప్పుడు దొరుకుతుంది? అందరూ విడిపోయి, మనసులు నలిగిపోయి, ఒకరికొకరు కాకుండా పోయాక. మనం ఒకరికొకరం కాకుండా పోయాక కాదు కిషోర్, మన నుంచి మల్లిక దూరం అయిపోయాక. నేను మీరనుకుంటున్నట్టు కుటుంబాన్ని విడదీయట్లేదు కిషోర్, కలపడానికి ప్రయత్నిస్తున్నాను. ఎలాగైనా పల్లవి శాలిల పెళ్లి జరగాలి. మా నాన్న మాకు మిగలాలి. ఎస్, అదే నా లక్ష్యం. అందుకే ఈ పోరాటం. దట్స్ ఆల్. తనధీం తదీం తనధీం తదీం తనధీం తదీం తదీం తనధీం తదీం తదీం తనధీం తదీం తదీం తనధీం తదీం తనధీం తదీం తనధీం తదీం తదీం తనధీం తదీం తదీరేనా తనధీం తదీం. మల్లిక, టీ తీసుకురా. టిఫిన్ చేస్తావా? పెట్టనా? థ్యాంక్ యూ.
కొరియర్ సార్. కొరియర్ సార్, రాయించండి సార్. థ్యాంక్ యూ సార్. అన్నయ్య, కొరియర్ నీకే. సార్ పోస్ట్. ఇది రిజిస్టర్ పోస్ట్ సార్, దీని మీద సంతకం కావాలి. ఇప్పుడే వస్తాను. అలాగే సార్. ప్రార్థన నుంచి రిజిస్టర్ పోస్ట్. మీకు రిజిస్టర్ పోస్ట్ వచ్చింది. ప్రార్థన